హాయ్ గాయ్స్, వెల్కమ్ టు దుష్కా లిటిల్ ప్రిన్సెస్ ఛానల్. నేనైతే ఇప్పుడు మీకు కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. అనగనగా ఒక అడవి ఉందంట. ఆ అడవిలో కోతి ఇంకా స్క్వేరల్ చెట్టు మీద కూర్చొని అలా పండులు తింటున్నాయంట. అప్పుడు ఒక ముసలి వచ్చి, నాకు కూడా కొన్ని పళ్ళు పెడతారా, చాలా ఆకలిగా ఉంది అని చెప్పాయంట. అప్పుడు కోతి కొన్ని పళ్ళు ఇచ్చిందంట. ఇవి చాలా తీయగా ఉన్నాయి, నేను రోజు వచ్చి తినచ్చా, మీరు ఏమనుకోకపోతే అన్నాయంట. ఏం పర్లేదు, ఇప్పటి నుంచి మన ఇద్దరం స్నేహితురాలు అన్నాడంట కోతి. అప్పుడు అలా ముసలి రోజు వస్తుందంట. అప్పుడు అలా ఒకరోజు ఆ పళ్ళు వాళ్ళ వైఫ్కి తీసుకెళ్ళాలంట ఆ ముసలి. అప్పుడు ఈ పళ్ళు చాలా తీయగా ఉన్నాయి, నీకెక్కడివి అని అడిగారంట తన వైఫ్ తన్ని. అప్పుడు ఇలా చెప్పిందంట, నా ఫ్రెండ్ కోతి ఇలా ఇచ్చింది పళ్ళు, నాకు రోజు ఇస్తుంది అని చెప్పిందంట. అప్పుడు వాళ్ళ వైఫ్ అడిగింది, ఆ కోతి గుండె నాకు కావాలి, నువ్వు అలాగైనా నాకు తీసుకురా అన్నదంట. అప్పుడు అలాగా వెళ్ళిపోయిందంట మరుసటి రోజు. అప్పుడు అబద్ధం చెప్పిందంట కోతికి. ఏంటంట, వాళ్ళ వైఫ్ అంట ఆ పళ్ళు చాలా నచ్చి విందుకు పిలిచిందంట. అప్పుడు అలా అది కోతి నమ్మేసి అలా ఎక్కేసిందంట. అప్పుడు అలా తీసుకెళ్ళిపోయింది. అప్పుడు మధ్యలో, నువ్వు తెలివి తక్కువ వాడివి, నేను అబద్ధం చెప్పాను నీకు, మా వైఫ్ నీ గుండె అడిగింది, అందుకనే నేను తీసుకెళ్తున్నాను అన్నదంట క్రోకడైల్. అప్పుడు అయ్యో మర్చిపోయానే, నా గుండె బాక్స్లో పెట్టి భద్రంగా చెట్టు మీద పెట్టాను అని చెప్పిందంట కోతి. అప్పుడు మళ్ళా టర్నింగ్ తిప్పి అలా వెళ్ళిందంట మళ్ళా చెట్టు దగ్గరికి. అప్పుడు వెళ్ళాక అది పైకి ఎక్కేసిందంట కోతి చెట్టు పైకి. అప్పుడు నువ్వు బుద్ధి తక్కువ వాడివి, ఎవరికైనా హార్ట్ బాక్స్లో పెడితే ఎవరైనా బతుకుంటారా అని అడిగిందంట. అప్పుడు అయ్యో అని తిట్టుకొని వెళ్ళిపోయిందంట. సో మీకు కూడా ఈ స్టోరీ నచ్చిందా? ఈ స్టోరీ బట్టి మీకు ఏం అర్థమైంది? దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మనము ఎవరికి అబద్ధం చెప్పకూడదు, అందరికీ సాయం చేయాలి, ఎవరిని మోసం చేయకూడదు. సో మీకేమో అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.